వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సంక్రాంతి ఫైట్ ఫిక్స్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మరే. రెండేళ్లుగా సమ్మర్ సీజన్ సినిమా లవర్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది? ఏ స్టార్ హీరోలు ఈసారి సమ్మర్ ని టార్గెట్ చేయబోతున్నారు? ఈసారి సమ్మర్ సినిమాల బడ్జెట్ ఎన్ని వేల కోట్లు? లాస్ట్ ఇయర్ తో పాటు ఈ సంవత్సరం కూడా సమ్మర్ కి చెప్పుకోదగ్గ సినిమాలేం రిలీజ్ కాలేదు. దాంతో రెండేళ్లుగా బిగ్గెస్ట్ హాలిడే సీజన్ అయిన సమ్మర్ కి సినిమాలు రిలీజ్ కాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు జనాలు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ కాబోతోంది. 2026 సమ్మర్ చిరంజీవి నుంచి చరణ్ వరకు, ఎన్టీఆర్ నుంచి యష్ వరకు అందరూ సమ్మర్ బరిలోకి రావడానికే ఏం చేస్తున్నారు. సమ్మర్లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయి. అయితే రీసెంట్ గా ఈ లిస్ట్ లో జాయిన్ అయింది త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ పై ఆడియన్స్ లో మంచి హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం చేస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సమ్మర్లోనే రిలీజ్ కాబోతోంది. నిజానికి సమ్మర్ సినిమా సీజన్ ని స్టార్ట్ చేస్తోంది మాత్రం నానియే. నాని శ్రీకాంత్ వోదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ద ప్యారడైజ్ మూవీ మార్చి 26న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన దసరా 2023 మార్చిలో వచ్చి నాని కెరియర్ లో మెమరబుల్ హిట్ గా నిలిచింది. మళ్లీ అదే కాంబినేషన్ లో వస్తున్న ద ప్యారడైజ్ మూవీని మార్చి 26న రిలీజ్ చేస్తూ సమ్మర్ సందడిని మొదలు పెడుతున్నారు నాని. ఈ సినిమాని 50 కోట్లకు పైగా 3 ఎకరాల్లో వేసిన భారీ సెట్లు నిర్మిస్తున్నారు. మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ ని ఫస్ట్ అనౌన్స్ చేసింది నాని. అయినా సరే ఆ నెక్స్ట్ డేనే తన సినిమా అనౌన్స్మెంట్ డేట్ ఇచ్చారు రామ్ చరణ్. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది పాన్ ఇండియా వైడ్ గా మార్చి 27న రిలీజ్ అవుతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా రీసెంట్ గా పుణె షెడ్యూల్ లో బిజీగా ఉంది. 50 కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్లో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది సూర్య వెంకీ అట్లూరి మూవీ. వరుసగా నాన్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న వెంకీ అట్లూరి డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ మార్కెట్ ని పెంచుకుందామని ట్రై చేస్తున్న సూర్య కలిసి చేస్తున్న సినిమా కూడా సమ్మర్లోనే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లకు పైగా జరిగిందని టాక్. డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ కి సినిమా థియేటర్లోకి వచ్చి తీరాలి. ఒక్కోసారి అది అటు ఇటు అవ్వచ్చు. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పని జస్ట్ సీజన్ అనౌన్స్ చేస్తున్నారు కానీ డేట్ మాత్రం ఇవ్వటం లేదు కొంతమంది హీరోలు. ఆ లిస్ట్లో మెగాస్టార్ కూడా ఉన్నారు. ఈ సంవత్సరం సమ్మర్ నుంచి ఊరిస్తూ వస్తున్న చిరంజీవి సినిమా ఫైనల్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. 150 కోట్ల బడ్జెట్ తో వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హెవీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. దీనికి తోడు కంటెంట్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సినిమా డిలే అయ్యిందని స్వయంగా చిరంజీవే చెప్పారు. అలా అని తొందరపడి రిలీజ్ చేయకుండా ఆడియన్స్ లీజర్ గా ఉండే సమ్మర్లోనే సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మేలో ఎంటర్టైన్మెంట్ లెవెల్ ని హీటప్ చేయడానికి రెడీ అవుతున్నారు అడవి శేష్. శేష్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న గూఢాచారి 2 మే 1న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న గూఢాచారి 2 మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రాగన్ మూవీ జూన్ 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఎలివేషన్ భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న డ్రాగన్ టీమ్ ఈసారి మాత్రం టార్గెట్ మిస్ కాకుండా చూస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. సమ్మర్ కి మరో సినిమా లైన్లోకొస్తోంది. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా సమ్మర్ బరిలోకి రావడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి క్రూషియల్ సీన్స్ షూట్ చేసిన టీం సమ్మర్ కి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని చూస్తోంది. తెలుగు సినిమా కాకపోయినా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న సినిమా టాక్సిక్ కూడా ఎర్లీ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. గీతో మోహన్ దాస్ డైరెక్షన్ లో యష్ హీరోగా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో
250 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న టాక్సిక్ మార్చి 19న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతానికి ఈ 1500 కోట్ల సినిమాల రిలీజ్ ఫిక్స్ అయినా సమ్మర్ రేసులో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. హీరోయిన్లు మారిపోతున్నారు. సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఒక్కరిని అనౌన్స్ చేస్తే రిలీజ్ అయ్యే టైంకి ఆడియన్స్ ముందుకు మరొక హీరోయిన్ కనిపిస్తోంది. అలా హీరోయిన్లు మారిపోతున్న సినిమాలేంటి? ఇప్పుడు అర్జెంటుగా హీరోయిన్లని వెతుక్కుంటున్న హీరోలెవరు? అనౌన్స్ చేసినప్పుడు ఒక హీరోయిన్ ఉంటోంది, తీరా రిలీజ్ టైంకి హీరోకి జంటగా మరో హీరోయిన్ కనిపిస్తోంది. అలా ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు మారిపోతున్నారు. ఏదో చిన్న సినిమాల్లో కాదు, పాన్ ఇండియా స్టార్ మూవీస్ లో కూడా హీరోయిన్లు చేంజ్ అయిపోతున్నారు. లేటెస్ట్ గా దీపికా పదుకొన్ మరో తెలుగు సినిమా మిస్ చేసుకుంది. అది కూడా ప్రభాస్ సినిమానే. నాగాస్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కిలో హీరోయిన్ గా దీపికా పదుకొన్ నటించింది. ఇప్పుడు కల్కి 2లో కూడా దీపికనే కంటిన్యూ కావాల్సి ఉంది. అయితే లేటెస్ట్ గా దీపికాతో మేం కంటిన్యూ కాలేమని, దాంతో కల్కి 2లో దీపిక నటించడం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వైజయంతి మూవీస్ నిర్మాతలు. దీపికా పదుకొనేని తెలుగులో మరో సినిమాలో కూడా మార్చేశారు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్ నుంచి దీపికా పదుకొన్ అని అనుకున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఇది మాత్రం పక్కా న్యూస్. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చకపోవడంతో సందీప్ రెడ్డి దీపికతో సినిమా చేయడం లేదని తేల్చేశారు. అంతేకాదు ప్రభాస్ కి జంటగా యానిమల్లో మెరిసిన తృప్తి దిమ్రీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అసలు హీరోయిన్ మార్పులకు బాగా బలైపోయింది పూజా హెగ్డే. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే మొన్నీ మధ్య మరో సినిమా మిస్ చేసుకుంది. తమిళ్ హీరో ధనుష్, విఘ్నేష్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఫస్ట్ పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తీరా పూజా ప్లేస్ లో యంగ్ సెన్సేషన్ మమితా బైజో వచ్చేసింది. హీరోయిన్ ని మార్చిన మరో సినిమా లెనిన్. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ చాలా టైం తీసుకుని చేస్తున్న లెనిన్ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని అనౌన్స్ చేశారు. అంతేకాదు టీజర్ కట్ లో లాస్ట్ కి శ్రీలీల సీన్ కూడా యాడ్ చేశారు. కానీ తీరా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకునేసరికి శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే జాయిన్ అయింది. శ్రీలీల సినిమా మిస్ అవడం ఒక్కసారి కాదు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన కింగ్డమ్ లో ఫస్ట్ శ్రీలీలని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత భాగ్యశ్రీ బోర్సే సీన్ లోకి వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్ లో ఇలా ఆషికీ 3లో తృప్తి దిమ్రీ మిస్ చేసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ శ్రీలీల దక్కించుకుంది. ఇలా శ్రీలీల చాలా సినిమాలు మిస్ అయ్యి చాలా సినిమాలు రీప్లేస్ చేసింది. శ్రీలీల సినిమాలు మిస్ చేసుకోవడమే కాదు, అప్పుడప్పుడు వేరే హీరోయిన్ల సినిమాల్లో రీప్లేస్ అయ్యే సూపర్ ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఆల్రెడీ మహేష్ బాబు గుంటూరు కారంలో పూజా హెగ్డేని రీప్లేస్ చేసిన శ్రీలీల పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా దక్కించుకుంది. ఈ సినిమాకి ఫస్ట్ పూజా హెగ్డేని అనుకున్న టీం తర్వాత శ్రీలీలని రీప్లేస్ చేసింది. శృతి హాసన్ సినిమా కూడా వేరే హీరోయిన్ కి వెళ్లింది. అడవిశేష హీరోగా రివెంజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్ శృతి హాసన్ ని తీసుకున్నారు. చాలా పార్ట్ షూటింగ్ కూడా చేశారు. కానీ శేష్ కి శృతికి సింక్ అవ్వకపోవడం, క్రియేటివ్ వర్క్ లో మెర్జ్ అవ్వలేకపోవడం, ఆ ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి జాయిన్ అయింది. నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజులో కూడా ఫస్ట్ హీరోయిన్ వేరే. అయితే తీరా టీజర్ లో ఆడియన్స్ కి కనిపించింది మరో హీరోయిన్. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు. కానీ సీన్ లోకి మీనాక్షి చౌదరి వచ్చేసింది. ఇలా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకే కాదు, భారీ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు కూడా హీరోయిన్లని మార్చేసుకుంటున్నారు. అయితే కొంతమంది క్రియేటివ్ డిఫరెన్సెస్ తో, కొంతమంది కాల్ షీట్స్ ఇష్యూతో ఈ గ్యాప్ లో కొత్త హీరోయిన్లు వస్తే సరే, సెట్ కాకపోతే మాత్రం మళ్లీ షూటింగ్ డిలే అవ్వడం గ్యారెంటీ. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.